మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నవీన్ కుమార్ ధన్యవాదాలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో నన్ను గెలిపించి ఇది కేసీఆర్ అడ్డా అని పాలమూరు ప్రజలు మరోసారి నిరూపించారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీ తీరు చూసి తనను గెలిపించారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ రావుల్, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, చెల్లా వెంకట్రామిరెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. నాగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసన పరిషత్ సభ్యుడనైన నాగర్గుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, మా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ నా యొక్క పాదాభివందనాలండి. నా విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నా విజయం ఖరారైంది. కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ నుంచి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళా జరిగిన ఎలక్షన్లో అదే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉన్న మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి నన్ను ఎమ్మెల్సీగా గెలిపించి పాలమూరు ప్రజానికం మరొక్కసారి ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు కేసీఆర్ గారు అడ్డా అని చెప్పి నిరూపించినందుకు, అలాగే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా పార్టీ అధినాయకత్వాన్ని అందరికీ నా యొక్క నమస్కారాలు.